అసలైన అన్యాయం అంటే ఇలాంటి వాళ్ళకి జరగాలి, వీళ్ళంటి వాళ్ళకు. ఎందుకంటే డ్రమ్లో పెట్టి చంపడము, ఫ్రిడ్జ్లో పెట్టడము, కుక్కర్లో ఉడికియడము అవన్నీ జరిగినాయి చూడు, ఇలాంటి అతనకు జరగాలి. ఎందుకంటే ఆ ఆడపిల్లది కూడా ఏం తప్పు ఉంది? తప్పు ఉంది, ఆమెది కూడా తప్పు ఉంది, ముమ్మటికి తప్పు ఉంది. కానీ ఆయన ఏదో ప్రేమగా మాట్లాడి లొంగ తీసుకుని ఆఖరికి వస్తే ఆమె జీవితాన్ని నాశనం చేసేదాకా చూసిండు. ఈమెనేమో ఆమె ఆయన చెప్పిన మాటలను నమ్మేసి చేసి ఇప్పుడు ఇట్లా వరకు తెచ్చుకుంది, ఈ స్థితికి తెచ్చుకుందాను. అక్కని ఏమాత్రం బాధపడకక్క, నువ్వు మంచి పేరు తెచ్చుకున్న దానివి. ఈరోజు 4 మాట్లాడతారు, రేపటికి ఈ విషయం గురించే మర్చిపోతారు. అలా అని చెప్పి ఈ విషయాన్ని నువ్వు బాగా సీరియస్గా తీసుకొని సూసైడ్ చేసుకోవడము, చనిపోవడము అలాంటివి ఏం చేసుకోకు. మనకు భర్త లేకున్నా కూడా ఒంటరికైనా బతకడం మేలే. భర్త ఉన్నోళ్ళు కూడా ఇగో ఈ పని చేస్తారు, పెళ్ళి చేసుకున్న వాళ్ళు కూడా ఈ పని చేస్తారు, లేదా చంపడము భార్యని.